గురుదేవా, బలవంతుడైన వ్యక్తితో సంధి చేసుకోవటం లాభదాయకం కాదు. ఎందుకంటే బలవంతుడు సంధిని దౌర్బల్యమని పొరపడతాడు. అటువంటి సంధిని గౌరవించడు. సంధి వలన మన బలము, ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతాయి. బలహీనుడైన వ్యక్తితో సంధి చేసుకోవటం వలన 2 రాజ్యాల ప్రజలకు వ్యవసాయాది రంగాలలో లాభం కలుగుతుంది. బలహీనుడెప్పుడూ సంధిని ఉల్లంఘించడు. అందువలన బలహీనుడైన వ్యక్తితో సంధి చేసుకోవటమే ధర్మము. అలాగే బలవంతునితో యుద్ధం చేయటమే శౌర్యమవుతుంది. రాజ్య ప్రతిష్ఠ రాజ్య సరిహద్దుల్ని బట్టి ఉండదు, రాజును బట్టి ఉంటుంది. ఆ ప్రతిష్టను నిలబెట్టడం, దానిని ఇనుమడింపజేయడం అనేది ప్రతి రాకుమారుని కర్తవ్యం అవుతుంది. శత్రువులు దురాక్రమణ చేసినప్పుడు రాజు మనసులో కలిగే తొలిభావం ఎలా ఉండాలి? శత్రువు బలహీనుడైతే వానితో యుద్ధం చేసి వానిని పరాజితుణ్ణి చేయడమే ఉచితం. శత్రువు బలవంతుడైతే వానితో సంధి చేసుకోవడం అది జరగనే జరగదు. కేవలం శారీరక బలమే కాదు కుమారా, సంపదలో ఆధిక్యం ఉంటే వాడు బలవంతుడే. గురుదేవా, బలవంతుడైన వ్యక్తితో సంధి చేసుకోవటం లాభదాయకం కాదు. ఎందుకంటే బలవంతుడు సంధిని దౌర్బల్యమని పొరపడతాడు. అటువంటి సంధిని గౌరవించడు. సంధి వలన మన బలము, ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతాయి. బలహీనుడైన వ్యక్తితో సంధి చేసుకోవటం వలన 2 రాజ్యాల ప్రజలకు వ్యవసాయాది రంగాలలో లాభం కలుగుతుంది. బలహీనుడెప్పుడూ సంధిని ఉల్లంఘించడు. అందువలన బలహీనుడైన వ్యక్తితో సంధి చేసుకోవటమే ధర్మము. అలాగే బలవంతునితో యుద్ధం చేయటమే శౌర్యమవుతుంది. కానీ శత్రువుతో ఎప్పుడూ ఒకే విధంగా వ్యవహరించడమే ఉచితం కదా గురుదేవా. బలవంతుడైనా దుర్బలుడైనా దీనిని ఊబి అంటారు. ఇందులో పడినవాడు బయటికి రాలేడు. భీముణ్ణి ఎలాగైనా ఇందులోకి తోసేయాలి. ఆగిపోయావేం కుమారా? సంధ్య వాలింది కదా గురుదేవా. ఇప్పుడు లక్ష్యం కనిపించే నేత్రాలే నీకు అవధులన్నమాట. ఒక యోధునికి తన అవధుల గురించి తెలియడం అవసరం. నేత్రాలు కాదు గురుదేవా, అంధకారమే అవధి. అలాగైతే హస్తంతో బండరాతిని విరగ్గొట్టలేకపోతే మరి వారి అవధి హస్తమా లేక బండరాయ? ఈ సమయంలో శస్త్రాలకు ఎవరు పుదును పెడుతున్నారు? అర్జునుడే అయ్యుంటాడు. వానికి గోవులు కాచే పని నుంచి విముక్తి లభించింది కదా. కానీ ఇది అన్యాయం కదన్నయ్య. మనం గోవులు కాస్తున్నాం, కానీ వాడు విద్యాభ్యాసం చేస్తాడా? మూర్ఖుడా, గురుదేవుల ఆదేశాన్ని అన్యాయం అనరాదు. బాధించే విషయం ఏంటంటే మనం అందరం శిష్యులమే. మరి నువ్వు అశ్వత్థామ, అర్జునుడు నీకు అడ్డు తగలడం ఏమిటి? అర్జునుడి అభ్యాసానికి ఎంత సమయం లభిస్తుందో అంత నీకు దొరకాలి కదా. అదే అర్జునుడు ఎలాగూ మన శత్రువే కనుక వాడు మన మిత్రుడు అశ్వత్థామకి శత్రువే. నేను ఇప్పుడే నా బాణాలతో వాడిని భేదిస్తాను. నేను శబ్దభేది బాణం సంధించగలను. శబ్దభేది బాణమా అంటే? అంటే అంధకారంలో ఏ మూల నుంచి శబ్దం వినిపిస్తుందో నా బాణం అటువైపే వెళ్తుంది. ఎలాగంటే దశరథ మహారాజు బాణం శ్రవణుడికి తగిలినట్లు. కానీ ముందుగా చెప్పకుండా ఎవరి మీద దాడి చేయరాదు అని గురుదేవులు చెప్పారు కదా. మరి ఆ నియమం కేవలం క్షత్రియులకే కదా. అయినా అశ్వత్థామ బ్రాహ్మణుడు. యథార్థం చెప్పావు మిత్రమా. సరే, నీ మార్గంలోని ఈ ముళ్ళును ఇప్పుడే తొలగిస్తాను చూడు. ఇది వాడెలా చేయగలిగాడు? నా వింటినారి ధ్వని విని వాడు గ్రహించాడు ఎవరో బాణం వేస్తున్నారని. వాడింత విద్య ఎప్పుడు అభ్యసించాడు? అర్జునుడు ఇక్కడే ఉన్నాడు. అయితే వనంలో ఉన్నవాడు ఆ ధనుర్ధారి ఎవరై ఉంటాడు? ఇక్కడ కట్టవలసింది నా గోవుని. మీరు మీ గోవులని ఇక్కడెందుకు కట్టారు? భ్రాత దుశ్శాసన, ఈ గోవులు మావి కావు, మీవి కావు. ఈ గోవులు గురుదేవులువి. గురుదేవులు ఈ గోవు నాకు ఇచ్చినప్పటి నుంచి దాన్ని నేను ఇక్కడే కడుతున్నాను. తప్పుకో. నాకు సహాయం చేయి.
భీమా బయటకు వచ్చే ప్రయత్నం చేయకు. కదిలితే ఇంకా కూరుకుపోతావు. మేమేదైనా ఉపాయం ఆలోచిస్తాం. భ్రాతా భీమా! గురుదేవా గురుదేవా భీమన్నయ్యతో సోదరుడు దుర్యోధనుడు తగు పట్టాడు గురుదేవా. సోదరుడు దుర్యోధనుడు భీమన్నయ్యని ఈ ఊబిలోకి తోసేశాడు. నన్ను కాపాడండి. ఆపద వచ్చినప్పుడు దాని నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. అకస్మాత్తుగా వచ్చే విపత్తుల నుంచి తప్పించుకోవడం కూడా నా శిక్షణలో భాగమే. సంధ్య వాలింది కదా గురుదేవా, ఇప్పుడు లక్ష్యం కనిపించదు కదా. అంటే నీ నేత్రాలే నీకు అవధులన్నమాట. ఒక యోధుడు తన అవధుల్ని గుర్తించడం అవసరం. అలాగైతే హస్తంతో బండరాతిని విరగొట్టలేకపోతే మరి వారి అవధి హస్తమా లేక బండరాయి? అంటే నీ నేత్రాలే నీకు ఒక యోధుడు తన అవధులాగైతే హస్తంతో బండరాతిని విరగొట్టలేకపోతే లేక బండరాయి. అంటే నీ నేత్రాలే నీకు అవధులన్నమాట. జ్యేష్ఠ భ్రాత, జ్యేష్ఠ భ్రాత, ఈ కొమ్మని గట్టిగా పట్టుకో, మేము నిన్ను బయటికి లాగుతాము. రండి రండి. లాగండి లాగండి. అర్జున, అద్భుతం పుత్ర. ఇంత సత్వరంగా ధనుర్విద్యను ఎవరూ నేర్చుకోలేరు. నీవు అనన్యుడివి. నీవి విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారివి కాగలవు. నేను నిన్నీ విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారిగా తయారు చేస్తాను. ఇది నా వాగ్దానం పుత్ర. రేపటి నుండి నీకు దివ్యాస్త్ర శిక్షణ ప్రారంభిస్తాను. భీమ దుర్యోధన కుమారులు ఇరువురికీ చెప్పు, ఈ ఆశ్రమంలో వారున్నంతకాలం తమ క్రోధాన్ని అదుపు చేసుకోమని. లేదంటే గురుకులం వదిలి వెళ్లవలసి